సాగు విధానంలో కొందరు రైతులకు అంతగా అవగాహన ఉండదు. ఏ పంటకు ఎలాంటి జాగ్రత్తలు వహించాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సూచనలు తీసుకోరు. తోటి రైతు వాడుతున్న ఎరువులేమిటో తెలుసుకొని దాన్ని అనుసరిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక్కో భూమికి ఒక్కో లక్షణం ఉంటుంది. అన్నింటికీ ఒకే రకమైన ఎరువులు పనికిరావు. భూసార పరీక్షలు చేయిస్తే అవసరమైన ఎరువులేంటో తెలుసుకోవచ్చు. దీంతో సాగు ఖర్చు తగ్గి అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. సాగు విషయంలో రైతులు విచక్షణారహితంగా వ్యవహరించొద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వచ్చి లాభాలు గడించొచ్చు. అడ్డగోలుగా ఎరువులు వాడటం వల్ల భూమి నిస్సారమవుతుంది. భవిష్యత్తులో పంటలకు పనికి రాకుండా పోతుంది. భూమిలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం. భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయాలి. సాగు భూమి నుంచి తీసిన మట్టి నమూనా సేకరణకు ప్రస్తుతం అనువైన సమయం. అయితే భూసార పరీక్షల కోసం మట్టిని ఏ విధంగా సేకరించాలో రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. ముఖ్యంగా ఈ రోజు ప్రధానంగా రైతు సోదరులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ప్రధానంగా కూడా మనం మాట్లాడుకునేది ఏమిటంటే ప్రస్తుతము భూసార పరీక్షలు. ఈ భూసార పరీక్షల్లో కంపల్సరీ ప్రతి రైతు సోదరులు కూడా సమగ్రంగా అలవాటు చేసుకొని మంచిగా పంటలు పండించుకున్నట్లయితేనే దిగుబడులు ఏమాత్రం తేడా లేకుండా అదేవిధంగా రైతు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ భూసార పరీక్షలను తీసుకున్నట్లయితే ప్రధానంగా అంటే రైతు సోదరులు ఖరీఫ్లో, రబీలో, సమ్మర్లో పంటలు వేసిన తర్వాత మే నెలలో భూమి ఖాళీగా ఉంటుంది కాబట్టి మే నెలలో సాధారణంగా ప్రతి రైతు సోదరులు కూడా ఈ భూసార పరీక్షలు చేపట్టుకోవడానికి మంచి సమయం అనేది మనం తెలియజేసుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ భూసార పరీక్షల్ని సాధారణంగా ప్రతి ఎకరానికి ఒక 8 శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రతి ఎకరంలో కూడా 8 శాంపిల్స్ అనేవి జిగ్జాగ్గా తీయాలి. అంటే గట్ల దగ్గర కాకుండా, కాలువల్లో కాకుండా, నీరు నిలబడ్డ ఏరియాలో కాకుండా, అదేవిధంగా చెట్టు నీడల్లో కాకుండా ఇటువంటి ప్రదేశాలను తప్పించి మిగతా ఏరియాలో జిగ్జాగ్గా మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సాయిల్ శాంపుల్ సేకరించేటప్పుడు ప్రధానంగా రైతు సోదరులు వి షేప్ లో మనం చిన్న ఒక 15 సెంటీమీటర్ల గుంట తీయాలి. ఈ వి షేప్ లో తీసిన గుంటని పై అంచు నుంచి చివరి కింద అంచు వరకు కూడా ఒకే పక్క నుంచి మట్టి సేకరించాలి. ఆ సేకరించిన మట్టి దాదాపు ఒక 2 కిలోలు తీసుకున్న తర్వాత ఆ 8 శాంపుల్స్ నుంచి ఆ 8 కిలోల అంటే 2 కిలోల మట్టిని దాదాపుగా 4 భాగాలు సమభాగాలు విభజించాలి. ఆ సమభాగాలు విభజించిన తర్వాత ఆపోజిట్ భాగాలు 2 ఎదురెదురు భాగాలను తీసేసి ఇంకో 2 ఎదురెదురు భాగాలను కలపాలి. ఆ దానిని కూడా మరలా 4 భాగాలు చేసి మళ్ళీ 2 ఎదురెదురు భాగాలు తీసి ఒక 2 భాగాలు కలపాలి. ఆ విధంగా మనకు ఒక 1/2 కిలో వచ్చేటట్టు మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఈ విధంగా తీసుకున్న మట్టిని మనం తేమ కానీ, అదేవిధంగా చెట్టు ఆకులు కానీ, కాడలు కానీ, ఏదైనా పంట అవశేషాలు కానీ ఇటువంటి ఏమీ లేకుండా దానిని నీడలో ఆరబెట్టుకొని దాని తర్వాత దాన్ని మెత్తగా పొడి చేసుకొని ఆ శాంపుల్ని ప్రధానంగా మనకు పాలిథీన్ కవర్ బ్యాగ్స్ లో మాత్రమే మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ముఖ్యంగా మనం రసాయన ఎరువుల బస్తాల్లో కానీ లేదా గన్నీ బ్యాగ్స్ లో కానీ తీసుకున్నట్లయితే పోషకాలలో మనకు పోషకాల యొక్క భూసార పరీక్షలో తేడాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్ధతిలో మనం చేయకూడదు. ముఖ్యంగా మనకు ఈ భూసార పరీక్షలు చేసేటప్పుడు ఈ పాలిథీన్ కవర్ లో తీసుకున్న తర్వాత ఆ శాంపుల్లో కంపల్సరీ కూడా రైతు సోదరు యొక్క నేము, అదేవిధంగా ఆ భూమి ఏ పంట వేశారు గత సంవత్సరము, అదేవిధంగా రాబోయే సంవత్సరంలో ఏ పంట వేస్తారు, అదేవిధంగా సర్వే నెంబరు, అదేవిధంగా అది ఇరిగేషన్ ల్యాండా లేదా మనకు వర్షాధారంగా పండేటటువంటి ల్యాండా అనే ఆధారాలు కంపల్సరీ కూడా భూసారం కోసం తీసుకున్నటువంటి సాయిల్ నమూనాలు మనం తెలియజేయాలి. దాదాపుగా చాలా మంది రైతు సోదరులు ఒక పంట కాలంలో అంటే ఒక పంటని ప్రధానంగా 2 నుంచి 3 సంవత్సరాలు కూడా ఒకే పంటను పండిస్తూ పోతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఆ భూమిలో ఉన్న పోషకాలు మొత్తం దాదాపుగా సారం అంతా కోల్పోయి నిస్సారం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో రైతు సోదరులు ఏ పంట వేయాలి, ఏ పంట వేయకూడదని దానికోసమే ముఖ్యంగా మనం ఈ భూసార పరీక్షలు చేసుకుంటాం. ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాత రైతు సోదరులకు నేలలో భాస్వరం ఎంత ఉంది, నత్రజని ఎంత ఉంది, అదేవిధంగా పొటాష్ ఎంత ఉంది, మైక్రో న్యూట్రియంట్స్ జింకు కానీ ఐరన్ కానీ ఎంత ఉంది అనేది తెలుసుకుంటారు. ఈ యొక్క పోషకాల శాతాన్ని బట్టి నెక్స్ట్ రాబోయే పంటకి ఎంత అవసరమో అంటే నత్రజని తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవటము, భాస్వరం బాగా ఎక్కువగా ఉంటే భాస్వర ఎరువులు కొంచెం తగ్గించుకోవటము, పొటాష్ నిల్వలు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవటం కానీ ఆ విధంగా మనం సిఫార్సు చేయడం జరుగుతూ ఉంది.
ఈ సిఫార్సుల ఆధారంగానే రైతు సోదరులు మనకు పంటలు పండించుకున్నట్లయితే దాదాపుగా ఆర్థికంగా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. భూసారాన్ని కూడా మనం కంపల్సరీ కూడా కాపాడుకున్న బాధ్యత కూడా మన పైన ఉంటుంది కాబట్టి భూసారాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ముఖ్యంగా మనకు ఈ యొక్క భూసార పరీక్షలు అనేవి రైతు స్థాయిల్లో చాలా మంది రైతు సోదరులు వారే స్వతహాగా తీసుకొని ఆ శాంపుల్ని దగ్గరలో ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ అధికారి గారిని సంప్రదించి కానీ లేదా వారికి దగ్గరలో ఉన్నటువంటి క్లస్టర్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వారిని సంప్రదించి ఆ యొక్క శాంపుల్స్ ని వాళ్ళకి ఇచ్చినట్టయితే వారు తగిన జిల్లాలో ఉన్నటువంటి భూసార పరీక్షా కేంద్రాలకు తరలించి అక్కడ నుంచి వారి యొక్క సమాచారాన్ని ఒక నెల రోజుల లోపల రైతులకు చేరవేయడం జరుగుతుంది. వేసవిలో పంట పొలాలు దాదాపు ఖాళీగా ఉంటాయి. ఈ నెలలో భూసార పరీక్షలు చేయించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. కావున శాస్త్రవేత్తల సూచనల మేరకు మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకుంటే ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 70,000 ఎకరాల్లో వంగ తోటలు సాగుతున్నాయి. నిత్యావసర కూరగాయగా మార్కెట్లో వంకాయకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంది. 6 నెలల కాల వ్యవధి కలిగిన ఈ పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా ఉంది. వీటి తాకిడితో 30 నుంచి 50% వరకు పంటను నష్టపోవాల్సి వస్తోంది. వంగను ఆశించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంగ తోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటుతారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఈ పంట 15 రోజుల నుండి 60 రోజుల దశలో ఉంది. బెట్ట పరిస్థితులు ఎదుర్కొన్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవడంతో చీడపీడల బెడద అధికమైంది. ప్రధానంగా ఆకుమచ్చ, వేరుకుళ్ళు, మొవ్వు, కాయతొలుచు పురుగుల నష్టం అధికంగా కనిపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి చిట్టిబాబు రైతాంగానికి తెలియజేస్తున్నారు. వంకాయ అనేటువంటిది ఎక్కువగా నారు ద్వారా పెంచి నాట్లు వేసుకోవడం కూడా జరిగింది. చాలా ప్రాంతాల్లో చూసినట్లయితే ఆకుమచ్చ తెగులు లేదా ఆకుల మీద కుళ్ళిపోయేటువంటి తెగులు కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. వీటి వల్ల ఆకుల మీద సర్పిలాకార మచ్చలు కానీ ముదురు గోధుమ రంగు మచ్చలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఆకుమచ్చ తెగుల్ని కూడా పూర్తిగా నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు ఆశించినట్లయితే కిరణజన్య సమగ్ర పూర్తిగా జరగక మొక్కలు అనేటువంటివి నీరసించిపోవడము, అలాగే కాయ పూత రాకపోవడం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆకుమచ్చ తెగులు ఏర్పడినప్పుడు పైపాటుగా కార్బండజిమ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కానీ, లేదా మ్యాంకోజబ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కానీ, లేదా మ్యాంకోజబ్ కార్బండజిమ్ కలిపినటువంటి మిశ్రమాన్ని లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే తొందరగా ఈ వంగలో వచ్చేటువంటి ఆకుమచ్చ తెగుల్ని పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. వంగ తోటలకు ప్రధాన శత్రువు మొవ్వు కాయతొలుచు పురుగు. ఈ పురుగును సకాలంలో అరికట్టకపోతే కాయ పుచ్చు ఏర్పడి 30 నుంచి 50% దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. ఈ కాయ లేదా కాండం తొలిచే పురుగు చూసినట్లయితే లేత దశలోనే, అంటే మొక్క నాటినటువంటి 15-20 రోజుల దశలోనే ఈ రెక్కల పురుగులు గుడ్లు పెట్టడం వలన ఈ గుడ్లన్నీ కూడాను పురుగులుగా మారి పిల్ల పురుగులుగా మారి ఈ పురుగులు లేత కాండంలోనికి చిన్న రంధ్రం చేసుకుని లోపలికి చేరి కాండం లోపల పదార్థాన్ని అంతటిని తినివేయడం వల్ల కాండం అంతా కూడా డొల్లగా మారుతుంది. అంతేకాకుండా చిగురు వాడిపోవడము, తల వాల్చడం అనేటువంటి సమస్య మనం చూస్తూ ఉంటాం. ఆ రంధ్రాన్ని చీల్చి చూసినట్లయితే లోపల పురుగు ఉండడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అలాగే తీవ్రమైనటువంటి దశలో ఇదే పురుగు కాయ లోపల కూడా చేరడం మనం గమనిస్తూ ఉంటాం. కాయ లోపల పదార్థాన్ని తినివేయడం వలన ఈ కాయ అంతా కూడా డొల్లగా మారడము, లేదా కాయ లోపల కుళ్ళిపోయినట్టుగా తయారవడం మనం చూస్తూ ఉంటాం. ఈ రంధ్రాలు చీల్చి చూసినట్లయితే లోపల పురుగులు ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. పంట వేసిన తర్వాత 15 రోజుల దశలో తప్పనిసరిగా ఈ కాయ కొమ్ము తొలిచేటువంటి పురుగుకి ఈ లింగాకర్షక ఎర్రల్ని పొలంలో పెట్టుకున్నట్లయితే చాలా వరకు కూడాను రెక్కల పురుగుని మనం నియంత్రణలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పైపాటుగా ఈ పంట వేసినటువంటి 20 రోజుల దశలో తప్పనిసరిగా వేప నూనె 5 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు అనేటువంటిది పంట మీదకి చేరకుండాను, అలాగే పంట మీదకి చేరినటువంటి పురుగుని గుడ్లు పెట్టకుండా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేప నూనె సబ్బు పొడితో కానీ లేదా సర్ఫ్ పొడితో కానీ కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పైపాటుగా పురుగు ఉధృతి కనుక ఎక్కువ అవుతున్నట్లయితే అలాంటి సమయంలో ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నప్పుడు తొందరగా ఈ కాయ కొమ్ము తొలిచేటువంటి పురుగుని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తీవ్రతరమైనటువంటి దశలో, అంటే పురుగు ఉధృతి బాగా కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దానిని నివారించుకోవడానికి ఈ స్పైనోసాడ్ అనేటువంటి మందుని 0.3 మిల్లీలీటర్ల చొప్పున, అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్ల చొప్పున
200 లీటర్ నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే తొందరగా ఈ యొక్క కాయ తొలిచే పురుగును నివారించుకోవచ్చు. లేదా క్లోరాంతర నిలిప్రోల్ శక్తి కలిగినటువంటి కొరాజన్ అనేటువంటి మందును కూడాను లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు కూడాను కొమ్ము లేదా కాండం తొలిచేటువంటి పురుగుని పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనకి రసాయన మందులు పిచికారీ చేస్తున్నామో పిచికారీ చేసిన తర్వాత తప్పనిసరిగా వారం 10 రోజుల పాటు కాయనటువంటి తప్పనిసరిగా కోయకుండా ఉండాలి. అలాగే ఈ వంగలోనే మనకి ఎక్కువగా తామర పురుగులు, నల్లి పురుగులు, అలాగే రసం పీల్చే పురుగులు చేసినటువంటి తెల్లదోమ విపరీతంగా ఆశించి పంటను నష్టపరుస్తుంటాయి. వీటి వల్ల ఆకులు ముడతలుగా మారడము, ఎండిపోవడము, అలాగే కొన్ని రకాలైనటువంటి వైరస్లకి ఈ యొక్క తామర పురుగులు అతిథేయంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పంట అంతా కూడా ఎండిపోయినట్లుగా మనం చూస్తుంటాం. కాబట్టి రైతు సోదరులు ఎసిఫేట్ అనేటువంటి మందుని 1.5 గ్రాముల చొప్పున కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని 0.4 మిల్లీలీటర్ల చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు కూడా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి అనేటువంటిది నియంత్రించుకోబడి తద్వారా కలిగేటువంటి వైరస్ తెగుల్ని పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ జాగ్రత్తలను పాటించుకోవాలి. ఈ రకంగా వంగలో మనకి సరైనటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతులకు చేపట్టుకున్నట్లయితే అధిక దిగుబడి పొందాలని చెప్పి ఆశించడం జరుగుతుంది. పాడి పరిశ్రమలో మంచి లాభాలు సాధించాలంటే కేవలం మంచి గేదె జాతులను ఎంచుకోవటం మాత్రమే కాదు, వాటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలిసి ఉండాలి. అప్పుడే మంచి లాభాలను సాధిస్తాం. లేకపోతే పాడి పరిశ్రమ నష్టాల్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పెంచే ముర్రా జాతి పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అయితే పాల దిగుబడి తగ్గకుండా చూసుకోవాలంటే వాటికి అందించే పశుగ్రాసాలతో పాటు పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త కె ఆనందరావు. ముర్రా జాతి గేదెలు దేశంలోనే పాల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన జాతి. ముర్రా అంటే గుండ్రని కొమ్ములు గలదు అని అర్థం. నాటు గేదెల కంటే ఈ జాతి గేదెల్లో అధిక పాల ధార ఉంటుంది. అందుకే దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని పాడి రైతులు వీటిని ఎక్కువగా పెంచేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఈ ముర్రా జాతి గేదెలు పశ్చిమ గోదావరి జిల్లా పశువుల పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మొత్తం 175 మేలుజాతి ముర్రా పశువులు ఉన్నాయి. వీటి నుండి వీర్య కణాలను సేకరించి రకరకాల జాతులను అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నారు. అసలు ముర్రా జాతి గేదెల పెంపకంలో ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త కె ఆనందరావు. ఇక్కడ మనం ఏంటంటే ఈ దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ ముర్రా జాతి గేదెలపై రైతులు చాలా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మనం చూసుకుంటే గుంటూరు నుంచి ఈస్ట్ గోదావరి వరకు కూడా ఈ గేదెల పాపులేషను చాలా ఎక్కువగా ఉంది. మనం గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉంటే మన పశ్చిమ గోదావరి జిల్లా ఈ గేదెల పాపులేషన్లో 2వ స్థానం ఉంది. ఈ యొక్క పరిశోధనా స్థానము 99వ సంవత్సరము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ ముర్రా జాతి గేదెలు ఏ రకంగా ఈ ప్రాంత వాసులకి ఉపయోగపడతాయి, ఈ యొక్క అడాప్టబిలిటీ ఎట్లా ఉంటుంది, దీన్ని ఏ రకంగా మనము అభివృద్ధి చేయవచ్చు అనేటటువంటి వీటి యొక్క పునరుత్పత్తి సామర్థ్యాన్ని అలాగే పాడి ఉత్పత్తి సామర్థ్యాన్ని మనము స్థిరీకరించి రైతులకు ఒక మార్గ నిర్దేశంగా ఉద్దేశం చేత ఈ యొక్క పశువైద్య గేదెల పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముర్రా గేదెల యొక్క దూడల్ని మగదూడల్ని అవసరం కావలసినటువంటి రైతులకు ఈ బ్రీడింగ్ పర్పస్కి మంచి మగదూడల్ని ఎంపిక చేసి బ్రీడింగ్ పర్పస్కి కూడా మేము రైతులకు ఇవ్వడం తద్వారా ఈ యొక్క అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం తయారు చేసేది ఓన్లీ ముర్రా జాతిని అభివృద్ధి చేస్తున్నాము. ఇక్కడ మన దగ్గర సుమారుగా 100 వరకు ఈ యొక్క బ్రీడబుల్ సంతానయోగ్యమైనటువంటి గేదెలు ఉన్నాయి. వాటి యొక్క ఫాలోవర్స్ అంటే దూడలు అన్నీ కలుపుకొని ఇంకొక 75 వరకు ఉన్నాయి. మొత్తం ఇప్పుడు మన దగ్గర 175 ముర్రా జాతికి సంబంధించినటువంటి గేదెలు మాత్రమే ఉన్నాయి. మా దగ్గర 10 నెలలు ఈనిన తర్వాత 10 నెలలు అనేది పాడి ఉత్పత్తిలో ఉంటాయి. పీక్ మిల్క్ స్టేజ్లో ఉండేటప్పుడు అంటే 3 నెలల్లోపు పాడి ఉత్పత్తి సుమారుగా 14 నుంచి 15, కొన్ని గేదెల్లో అయితే 17-18 లీటర్లు కూడా మాకు వస్తుంది. అలాగా
6వ నెల 7వ నెల 8వ నెలకు వచ్చేసరికి ఈ పాడి ఉత్పత్తి అనేది ఈ రోజుకి 8 లీటర్లు 9 లీటర్లకు తగ్గడం అనేది జరుగుతుంది. సుమారుగా ఈ 300 రోజులు సరాసరి పాడి ఉత్పత్తి మేము చూసుకున్నట్లయితే 3000 నుంచి 3500 లీటర్లు పాడి ఉత్పత్తి అనేది మేము ఇక్కడ ఉన్నటువంటి గేదెల ద్వారా సాధించడం అనేది జరుగుతుంది. అయితే వీటన్నిటిని మొత్తం అన్ని గేదెల్ని కలుపుకుంటే మా యొక్క సరాసరి యావరేజ్ 8.5 లీటర్లు ఉంది 300 రోజులకు గాను. పాడి పశువులకు అందించే పోషకపు ఆహారం మీదే పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. చాలా వరకు రైతులు ఒకే రకం పశుగ్రాసంపై ఆధారపడి మేపుతూ ఉంటారు. దీంతో సరైన పోషకాలు అందక పాల ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే రైతులు పచ్చిగడ్డితో పాటు సమీకృత దాణాను అందిస్తే పాల దిగుబడి పెరిగి రైతు ఆదాయం పెరుగుతుంది. ఏ పశువులకైనా సరే ఒకటే, కాకపోతే సూపర్ నేపియర్ పశుగ్రాసం వేయటం వల్ల మాకు వెన్న శాతం పెరిగింది, పాడి శాతం కూడా పెరిగింది. కాబట్టి మేము చాలా వరకు ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని ఇస్తున్నాము. మధ్య మధ్యలో రెడ్ నేపియర్ని కానీ కోఫోర్ని కానీ APBN1 కానీ జస్ట్ చేంజ్ గురించి అప్పుడప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఈ గినిగడ్డిని కూడా మేము ఒట్టిపోయినటువంటి పశువులకు గినిగడ్డి కూడా ఇవ్వడం జరుగుతుంది. సీజనల్ అంటే వర్షాకాలం కానీ వచ్చేటప్పుడు మేము ఈ పిల్లి పెసర, అలసంద, కట్టిజొన్నం వంటి పప్పుజాతి పశుగ్రాసాలను కూడా సాగు చేసి అది కలిపి ఈ రెండింటిని కూడా ఈ గేదె పశువులకు అందించినట్లయితే పాడి ఉత్పత్తి, పాలలో వెన్న శాతం అనేది పెరుగుతుంది. కాబట్టి మేము ఆ రకంగా కూడా వీటి పోషణని మేము చేపట్టడం జరుగుతుంది. మేము మా ఓన్ దానా మేమే తయారు చేసుకుంటాం. ఇక్కడ మేమే ఫీడ్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫీడ్ ఇంగ్రీడియంట్స్ మనము ముఖ్యంగా 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఏంటంటే ఒకటి ధాన్యపు గింజలు, అంటే వీటిని గ్రెయిన్స్ అంటారు. ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ అటువంటివి. తర్వాత ఈ బ్రాన్స్ అంటే ఈ వరి తౌడు కానీ గోధుమ తౌడు కానీ లేకపోతే పెసరపట్టు కానీ మినపొట్టు కానీ ఇటువంటివి. తర్వాత ఆయిల్ కేక్స్ అంటే ఈ పామ్ ఆయిల్ చెక్క కానీ లేకపోతే పొద్దుతురుగుడు పువ్వు చెక్క కానీ లేకపోతే గ్రౌండ్ నట్, జింజలి, సోయా, మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే తక్కువ రేటుకు లభ్యమవుతుందో కాటన్ సీడ్ కేక్ ఇవి తెచ్చుకొని మేము వాటి యొక్క ప్రోటీన్, వాటిలో ఉన్నటువంటి మాంసకృతుల్ని, డైజెస్టిబుల్ DCPని, ఈ రెండింటిని అంటే జీర్ణయోగ్యమైనటువంటి పదార్థం, ఈ రెండింటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మా గన్నవరంలో న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేసి మేము ఒక ఫార్ములాని మేము తయారు చేసుకొని ఆ ఫార్ములా ప్రకారము మేము మా సొంత దానా మేమే తయారు చేసుకొని మా యొక్క పశువులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మా దానా మేమే తయారు చేసుకొని మా పశువులకు పాడి ఉత్పత్తి బట్టి సాధారణంగా మనం ఏం చెప్తామంటే ముర్రా గేదెలకు 1 లీటర్ పాడి ఉత్పత్తికి 1/2 కేజీ దానా ఇవ్వాలి. 10 లీటర్లు పాలు ఇచ్చేటప్పుడు సుమారుగా ఉదయం 5 కేజీలు, సాయంత్రం 5 కేజీలు దానా అనేది ఖచ్చితంగా పెట్టాలి. అదేవిధంగా 30 నుంచి 35 కేజీలు పచ్చగడ్డి పెట్టాలి, 4 కేజీలు ఎండుగడ్డి పెట్టాలి. మంచి నీరు తాగడానికి విస్తారంగా అందుబాటులో ఉంచితే మనకు వీటి యొక్క పోషణకి సరిపోతుంది. మేము కూడా రైతులకు ఏం చెప్తున్నామంటే దానా చిన్న గ్రైండర్ పెట్టుకోండి, 10 HP గ్రైండర్ పెట్టుకోండి. ఆ గ్రైండర్లో మొక్కజొన్న ఆడించుకోండి. ఆయిల్ కేక్స్ మీకు మార్కెట్లో ఏది తక్కువ ఉంటే ఆ ఆయిల్ కేక్స్ కొనుక్కోండి. అదేవిధంగా తౌడు డైరెక్ట్గా కలిపేవచ్చు, వరి తౌడు ఏదైనా సరే. 33 భాగాలు యొక్క మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ, 33 భాగాలు గోధుమ తౌడు కానీ వరి తౌడు కానీ లేకపోతే పెసరపొట్టు కానీ మినపొట్టు కానీ ఇవన్నీ కాంబినేషన్లో 33 భాగాలు, ఇంకో 33 భాగాలు ఆయిల్ కేక్స్. ఈ మొత్తం 99 భాగాలు అయింది. 1 కేజీ ఉప్పు వేసుకొని 100 కేజీలకు దానా కానీ తయారు చేసుకుంటే వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవడం వలన దానా ఖర్చు కూడా తగ్గుతుంది. అదేవిధంగా నిరుద్యోగ యువత చాలామంది మమ్మల్ని సంప్రదించి ఈ డైరీ ఫామ్ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ముర్రా గేదెల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు, డైరీ ఫామ్ పెట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను సూచించేది ఏంటంటే ఫ్యామిలీ లేబర్ని వాడుకొని ఒక 5 గేదెల వరకు మెయింటైన్ చేసుకుంటే ఈ 5 గేదెల నుంచి అన్ని ఖర్చులు పోను 20 నుంచి 25 వేల రూపాయలు లాభం వస్తుంది. లేదా అంటే మెకనైజేషన్, ఎక్కువ గేదెల సంఖ్య ఎక్కువ పెంచి మెకనైజేషన్, ఆటోమేషన్ వైపు వెళ్ళిపోయి లేబర్ ఖర్చు కానీ తగ్గించుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. అయితే మనము చూసుకున్నట్లయితే ఏ రకంగా చూసుకున్న వ్యవసాయానికి ఈ పశుపోషణ చేదోడు వాదోడుగా ఉండేటప్పుడే రైతు యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్
04030101010 లేదా 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.